అలాగే ఐఐటి జోధ్పూర్ అని అంటున్నాం. ఐఐటి జోధ్పూర్. సో ఇలా ఈ ఐఐటి జోధ్పూర్ మధ్యన ఇటీవల దేనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అలా అడిగితే మీరు చెప్పండి 5G నెట్వర్క్ కోసం ఒప్పందం జరిగింది అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయండి. 5G నెట్వర్క్లో ఆటోమేటెడ్ సర్వీసెస్ మేనేజ్మెంట్ మరియు ఏఐకి సంబంధించినటువంటి వినియోగం. దేనిలో అని అంటున్నాం? 5Gలో ఆటోమేటెడ్ సర్వీసెస్, 5G ఆటోమేటెడ్ సర్వీసెస్, సర్వీస్ మరియు ఆటోమేటెడ్ సర్వీస్ మరియు ఏఐకి సంబంధించినటువంటి పాత్రను మెరుగుపరిచేందుకోసం ఈ ఒప్పందం అనేది ఐఐటి జోధ్పూర్ అలాగే CDAT మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. CDAT అనగా ఏంటి అని అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఏమనంటున్నా? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని గుర్తుంచుకోండి. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్కి ఐఐటికి మధ్యన 5G టెక్నాలజీ కోసం ఒప్పందం కుదిరింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఐఐటి జోధ్పూర్ అని గుర్తుంచుకోండి. ఓకే, దేనికోసం? 5Gకి సంబంధించిన ఆటోమేటెడ్ అలాగే ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రకారం 5G సేవలను మారుమూల గ్రామాలలో కూడా విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఐఐటి జోధ్పూర్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా వర్క్ చేయబోతుంది అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాలి. ఓకే, సో ఇలా ఈ ఒప్పందం గురించి గుర్తుంచుకోండి. ఇది 5Gకి సంబంధించిన ఒప్పందం CDAT అలాగే ఐఐటి జోధ్పూర్ మధ్యన జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. సో వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. సో వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అని అంటున్నాం, వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అని అంటున్నాం. సో ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది దీనికి సంబంధించినటువంటి ఎన్నవ సమావేశం ఎక్కడ జరిగింది, లేదా వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ని పరిగణించండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం. సో ఈ ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 వరకు కూడా ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సమావేశం అనేది నెదర్లాండ్స్లో నిర్వహించడం జరుగుతూ ఉందండి. సో ఎక్కడ అని అంటే నెదర్లాండ్స్లో రోటర్ డ్యామ్ అనేటువంటి ప్రాంతం ఉంది, ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అని గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటున్నాం? నెదర్లాండ్స్. ఈ నెదర్లాండ్స్లో ఎక్కడ అని అంటే రోటర్ డ్యామ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ రోటర్ డ్యామ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటే 23 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు దీన్ని నిర్వహించారు అని గుర్తుంచుకోండి. అయితే ఇది ఎన్నవ ఎనర్జీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అని అంటే 26వ ఎనర్జీ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా దీనిలో భారత్ ఏమైనా పాల్గొంటుందా అని అంటే ఎస్, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో భారతదేశం పాల్గొనడం జరుగుతోంది. భారత్ నుంచి విద్యుత్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ అలాగే విద్యుత్ రిలేటెడ్గా ఉన్నటువంటి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే భారత్ విద్యుత్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రదర్శనల్ని కూడా ఇందులో అందుబాటులో ఉంచింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రత్యేక ప్రదర్శనలకి సంబంధించినటువంటి ఈ అంశం మనకి ఇంపార్టెంట్. సో మరి 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది ఇటీవల ఎన్ని సంవత్సరాలని పూర్తి చేసుకోవడం జరిగింది? ఈ ఎనర్జీ కాంగ్రెస్ అని అంటే ఇది 100 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగిందండి. ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది అని అంటున్నాం? 100 సంవత్సరాలు. సారీ. సో ఎన్ని సంవత్సరాలని పూర్తి చేసుకున్నది అని అంటే 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పటికి 100 సంవత్సరాలని పూర్తి చేసుకున్నది అని అంటే 2023కి.
సో ఇది 1923లో స్థాపించబడింది. 2023కి ఇది 100 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే భారత్ ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అయింది అని అంటే 1924లో. ఇందులో జాయిన్ అయినటువంటి తొలి దేశాలు ఎప్పుడైతే ఇందులో సభ్యత్వాన్ని పొందాయో అప్పుడే 1924లో భారత్ ఇందులో సభ్య దేశంగా నమోదైంది, రిజిస్టర్ అయింది. సో ఈ 2024కి భారత్ చేరి కూడా 100 సంవత్సరాలు, వరల్డ్ కాంగ్రెస్కి సంబంధించిన 100 సంవత్సరాలు 2023కి పూర్తయింది. సో ఇలా ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సమావేశం నెదర్లాండ్స్ రోటర్డామ్లో జరిగింది. భారత్ ఇందులో పాల్గొని విద్యుత్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పులపైన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది జరగబోతా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడదాం. ఈ ద్రవ్యోల్బణంకి సంబంధించినటువంటి అంశం ఎవరు రిలీజ్ చేయడం జరిగింది అని అంటే ఇది ఎకానమీ రిలేటెడ్గా మనకు ఇంపార్టెంట్ అండి. ఈ అంశాన్ని మీరు ఎకానమీ రిలేటెడ్గా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఎందుకు అని అంటే వాతావరణ మార్పులు పెరుగుతున్నటువంటి వేడి వాతావరణ మార్పుల ద్వారా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అని చెప్పేసి ఇటీవల ఎవరు వెల్లడించారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సిపిఐకి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. సో దీనికి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది పైన ధరలకి సంబంధించినటువంటి అంశంలో ఈ పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు, పెరుగుతున్నటువంటి వేడిగాళ్ళు ప్రభావం చూపెడతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఎవరు వెల్లడించడం జరిగింది అని అంటే ఆర్బీఐ వెల్లడించడం జరిగింది. మరి ద్రవ్యోల్బణాన్ని ఎంతగా సూచించింది అని అంటే 4.9%గా చూపెట్టడం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎంతగా చూపెట్టారు అని అంటే 4.9%గా చూపెట్టడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశం అనేది ఇటీవల ఎవరు వెల్లడించడం జరిగింది అని అంటే ఆర్బీఐ దీనికి సంబంధించి ఒక బులెటిన్ని రిలీజ్ చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ పేరుతో డిప్యూటీ గవర్నర్గా ఉన్నటువంటి మైకెల్ డి పాట్రా దీన్ని రిలీజ్ చేశారు. ఏ పేరుతో అంటున్నాం? స్టేట్ ఆఫ్ ది ఎకానమీ. స్టేట్ ఆఫ్ ది ఎకానమీ పేరుతో ఇటీవల దేనికి సంబంధించిన బులెటిన్ రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారు అని అంటే ఆర్బీఐకి సంబంధించినటువంటి డిప్యూటీ గవర్నర్గా ఉన్నటువంటి మైకెల్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఒక స్పెషల్ బులెటిన్ అనేది దేనికి సంబంధించి అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి వచ్చింది. ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఏంటి అని అంటే వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనేటువంటి వాటిని మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ని మీరు 24th 25th ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా అప్డేట్ చేసుకోండి. మీకు 8th వరకే క్లాస్ చెప్పిన, 9th నుంచి 23rd వరకు లేదు, చెప్పలే కొన్ని కారణాల వల్ల. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పేస్తా, ఓకేనా? అవి నడుస్తాయి, రెగ్యులర్ క్లాసులు నడుస్తాయి. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నాకు మళ్ళీ ఫ్రీ టైం దొరుకుతూ వచ్చి ఆ పాత పెండింగ్ క్లాసెస్ని ఫినిష్ చేస్తా. యూ డోంట్ వరీ, మీకు అద్భుతమైన కాంటెంట్ని ఇస్తా. కొంచెం బీ పేషెన్సీ, ఓకే? రైట్. సో ఇక్కడ ఏమేమి చెప్పినాము ఈరోజు క్లాస్లో అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ బులెటిన్ గురించి మాట్లాడినాం, వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే C.కి ఐఐటి జోధ్పూర్కి 5G టెక్నాలజీ కోసం జరిగినటువంటి ఒప్పందం గురించి మాట్లాడినాం. స్కెంజన్ వీసా గురించి మాట్లాడినాం. యూరోపియన్ యూనియన్ దేశాలలో భారతీయులు తిరిగేందుకు ఈ స్కెంజన్ వీసా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడడం జరిగింది.
ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్వి ధారిణి గురించి మాట్లాడినాం. ఇది ఇండియన్కి సంబంధించినటువంటి సేలింగ్ వెస్సెల్ అని చెప్పేసి మాట్లాడినాం. ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఫైనాన్సింగ్ని నాబార్డ్ తీసుకొస్తా ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు శిశువులకి సంబంధించినటువంటి చిన్నపిల్లలకి సంబంధించిన కేరింగ్ కోసం ఇచ్చినటువంటి కీలకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, రైట్. Thank you all. Bye bye, Mala.